ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తునందు ప్రియ దేవుని బిడ్లారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో వందనములు తెలియపరుస్తున్నాను. మరి సంతోషము మరి యొక్క అంశము మరి ఈ దినాన ప్రభు చిత్త ప్రకారముగా మరి ప్రభు ఇచ్చినటువంటి జ్ఞానము కొలది మరి ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, నేటి దిన విశ్వాసులు ఏ రీతిగా ఉండాలి అనేటువంటి దానిని గురించి ధ్యానిద్దాం. మరి ప్రభువు నాకు జ్ఞానం ఇచ్చిన కొలది, మరి పరిశుద్ధాత్మ యొక్క సహాయం కొలది ఈ యొక్క లేఖన అంశాన్ని మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ రీతిగా ఈ అంశమును మరి ధ్యానించవలసి వచ్చి ఉన్నదంటే, ముఖ్యంగా నేటి దినాన విశ్వాసులలో భేదాలు కనిపిస్తూ ఉన్నాయి, సేవకులలో ఇటు భేదాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఒక సేవకునికి ఒక సేవకునికి పడటం లేదు. ఒక సేవకుడు ఇంకొక సేవకుని విమర్శిస్తూ ఉన్నాడు, ఇతర సేవకులలో లోపాలను వెతుకుతున్నాడు. చూడండి, వాస్తవానికి దేవుడే తనకు పర్మిషన్ ఇస్తే విమర్శించడానికి వాస్తవానికి మనం ఎవరమండి? ఎందుకంటే గురిగింజ తన నలుపు ఎరగదన్నట్టుగా ప్రతి వ్యక్తి కూడా తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. అంతేకాని ఇతరుల గురించి విమర్శించకూడదు. పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉన్నది ఏమని అంటే, ఒకవేళ నీ సాటి సేవకుడు ఎవరైనా తప్పు చేస్తే లేదా దారి తప్పిపోతే నీకు చేతనైతే వెళ్ళి పర్సనల్గా సలహా ఇచ్చిరా, ఖండించిరా, బుద్ధి చెప్పిరా, తప్పు లేదు. బహిరంగంగా చెప్పటానికి వీలు లేదండి, వీలు లేదు. పరిశుద్ధ గ్రంథం ఎక్కడా చెప్పలా బహిరంగంగా 10 మందిలో నీ సాటి సేవకుని అల్లరి చేయమని ఎక్కడా కూడా చెప్పలేదండి. కానీ నేటి దిన సేవకులు ఎక్కువ మంది ఎలా ఉన్నారు అంటే, అందరూ కాదు, ఎక్కువ మంది ఎలా ఉన్నారు అంటే ఇతర మనుషుల మీద బోధ జల్లి మేము గొప్పవాళ్ళం అనుకుంటున్నారు. ఈ సోషల్ మీడియా వేదికగా అనేక మంది ఇదే రీతిగా ప్రవర్తన చేస్తూ ఉన్నారు. ఏదో చెబుతూ ఉన్నారు వాళ్ళల్లా వీళ్ళని, వీళ్ళు నీకెందుకు? నీ కింద ఉన్న నలుపు నువ్వేంటారు ఎరుగు. నీ పాత బ్రతుకేంటో నువ్వు ఆలోచన చెయ్యి. నీ జీవితం ఏంటో ఆలోచించి విమర్శించే ముందు ఆలోచన చెయ్యి. నీ పాడైపోయినటువంటి జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారు గనక ఇదే రీతిగా నిన్ను హెచ్చరించి ఖండించి అనేక మందిలో నిన్ను గేలి చేస్తే నీ బ్రతుకేమవుతుందో ఒక్కసారి ఆలోచన చెయ్యి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి సేవకులలోనూ అనేకమైనటువంటి విమర్శలు, ఒకరిని ఒకరు కించపరుచుకునేటువంటి తత్వాలు ఉంటున్నాయి. వాటన్నిటినీ మనం విడిచిపెట్టాలి. క్రైస్తవులుగా విమర్శించుకోవటం కాదు, చేతనైతే వెళ్ళి పర్సనల్గా కలిసి సరిచి పాడైపోయినటువంటి వారిని అదే పరిశుద్ధ గ్రంథము చెబుతా ఉన్నది. అదే రీతిగా ఈ సేవకులు విశ్వాసులను ఎలా మలుస్తూ ఉన్నారు అంటే, ఈ సంఘం మంచిది కాదు, ఆ సంఘం మంచిది కాదు, మన సంఘమే మంచిదని తెలియపరుస్తున్నారు. చూడండి, అన్ని సంఘాలలో పేర్లు మారొచ్చేమో కానీ సంఘములో ఉన్న దేవుడు మాత్రం మారటం లేదని. ఏ సంఘమైనా మరి దేవుడు చెప్పుచున్నటువంటి మాట ఏ సంఘమునకైనా యేసుక్రీస్తు ప్రభువారి శిరస్సుగా ఉంటూ ఉన్నాడు. అవునా కదా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లేఖన భాగములు మాత్రమే బోధించాలి. మరి ఈ సంఘము గొప్ప, ఆ సంఘం గొప్ప అని ఎందుకు మనలో విభేదాలు వస్తూ ఉన్నాయి? చూడండి, సేవకులుగా మనకు వస్తూ ఉన్నాయి. అదే రీతిగా విశ్వాసులకు కూడా దీనిని మనం రుద్దేస్తూ ఉన్నాము. ఆ సంఘం వాళ్ళతో మాట్లాడద్దు, ఈ సంఘం వాళ్ళతో మాట్లాడవద్దు, మన సంఘమే గొప్పది అని చెబుతూ ఉన్నాం. విశ్వాసుల మధ్య కూడా వ్యత్యాసాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. చూడండి, మరి క్రీస్తు శరీరముగా ఉన్నటువంటి ఈ యొక్క సంఘము అనేటువంటిది, చూడండి, మానవ శరీరాన్ని చూసుకున్నట్లయితే ఈ 2 చేతులు 2 సంఘాలు అనుకుందాం. ఈ చేతికి దెబ్బ తగిలినప్పుడు ఈ చేయి వెంటనే స్పందించకపోతే మరి దీన్ని యొక్క రక్తాన్ని ఆపేది ఎవరు? చూడండి, ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది. చూడండి, కంటిలో నలకపడి అబ్బా అంటాం వెంటనే. చేతికి ఎవరు చెప్పారు? వెంటనే కంటిలో నలక పడింది కాబట్టి వెంటనే నువ్వు స్పందించు అని ఎవరు చెప్పారు? అది ధర్మము. అదే పరిశుద్ధ లేఖన భాగము కూడా ఇదే ధర్మాన్ని ఆచరించమంటా ఉన్నది. అన్ని సంఘములు ఒకటి, ఇవన్నీ సార్వత్రిక సంఘముగా ఏర్పడి క్రీస్తు శరీరముగా మార్పు చెందాలి. అనగా ఒక్కొక్క సంఘానికి మధ్య కోఆర్డినేషన్ ఉండాలి, అందరము కలిసి ఉండాలి. క్రైస్తవులంతా
ఒక్కటే అనేటువంటి భావనలోనికి మనము రావాలి. సేవకులుగా వచ్చినప్పుడే మరి విశ్వాసులకు కూడా మనం అది నేర్పించగలం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి యాకోబు గారు రాసినటువంటి ఈ యొక్క పత్రికలో విశ్వాసులు ఏ రీతిగా ఉండాలి, ఎందుకంటే ఆ దినాలలోని విశ్వాసుల మధ్య భేదాలు ఏర్పడ్డాయి, వ్యత్యాసములు వచ్చి ఉన్నాయి. మరి చివరి దినాల్లో ఉన్నటువంటి మనం అనేక రీతులుగా దాడులకు గురవుతున్నటువంటి మనము ఈ దినాన ఐక్యముగా, ఏకముగా, ఏక శరీరముగా, ఏక మనస్సు కలిగి ఉండకపోతే చాలా ప్రమాదము. చూడండి, మరి దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి యాకోబు రాసినటువంటి పత్రికలో మరి మొదటి అధ్యాయంలో చాలా స్పష్టమైనటువంటి భావన, విశ్వాసులకు ఉండవలసినటువంటి లక్షణాలు అనేటువంటివి మరి ఇక్కడ ఇవ్వటం జరిగినది. చూడండి ప్రియ దేవుని బిడ్డలరా, మరి మొదటి అధ్యాయం గనక మనం చూసినట్లయితే మరి 19వ వచనం నుంచి కొన్ని వచన భాగములు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మరి 19వ వచనంలో మొదటి మాటగా తీసుకున్నట్లయితే, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడాలి. సంఘములో విశ్వాసులు వినాలి, వాక్యం అనేటువంటిది వినాలి. రెండో మాటగా చూసినట్లయితే మాటలాడుటకు నిదానించాలి. మొదటిగా వినుటకు వేగిరపడాలి, రెండోది మాటలాడుటకు నిదానించాలి. అదే రీతిగా మూడో మాటగా చూసినట్లయితే 20వ వచనంలో కోపించుటకు నిదానించువాడనై ఉండవలను. మాటలాడటానికి మాత్రమే కాదు, కోపించుటకు కూడా నిదానించువాడనై ఉండవలను. నాలుగోదిగా చూసినట్లయితే చూడండి 21వ వచనములో కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మానవలేను. ఏముండాలంట? కల్మషము ఉండకూడదు, విర్రవీగుచున్న దుష్టత్వమును ఉండకూడదు. ఐదోదిగా చూసినట్లయితే సాత్వికము తనగా ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. చూడండి, ఆరోదిగా చూసినట్లయితే 23వ వచనంలో 22వ వచనం చివరి భాగంలో వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉండుడి. వాక్యం ఉన్నటువంటి వాక్య ప్రకారముగా ప్రవర్తించాలి. 26వ వచనము చూడండి, నోటికి కళ్ళెము పెట్టుకొనక, చూడండి ఏమనకూడదంటే నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. నోటికి కళ్ళెము పెట్టుకొనకూడదు. చూడండి, అదే రీతిగా 27వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ చూసినట్టు దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట. ఏంటి? దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి యొక్క ఇబ్బందులలో, ఇరుకులలో పరామర్శించాలి అంట. 9వదిగా చూసినట్లయితే ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకోనాలి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమ, మరి సంఘములో లేదా ఈ లోకములో విశ్వాసులు అనేటువంటి వారు ఏ రీతిగా జీవించాలి అనేటువంటి దాన్ని మరి యాకోబు గారు మరి ఎంతో స్పష్టముగా తనకు ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణ వలన రాయబడినటువంటి యొక్క 9 మాటలను క్లుప్తంగా మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. చూసినట్లయితే మొట్టమొదటి మాట, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడై ఉండాలి. ప్రతి మనుషుడు ఏం చేయాలంట? వినాలి. ముందుగా వాక్యము వినాలి. ఎందుకంటే పరిశుద్ధ లేఖన భాగం సెలవిస్తూ ఉన్నది కదా, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన ఏమి కలుగుతుందంట? విశ్వాసము కలుగుతుందంట. ఏమి వినాలి? యేసుక్రీస్తు ప్రభువాన్ని గురించినటువంటి మాట వినటం వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి మరి వచ్చినటువంటి నీవు, దేవుని మందిరంలోనికి వచ్చినటువంటి నీవు ఏ మాటలు వింటున్నావు జాగ్రత్తగా గమనించుకోవాలి. చూడండి, మంచి మాటలు అనగా నీ అప్పులు పోతాయి, నీ రోగం పోతుంది, నీకు ఉద్యోగం వస్తుంది, నువ్వు సంతోషంగా ఉంటావు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది అంటే ఎంతో సంతోషంగా రిసీవ్ చేసుకునేటువంటి నీవు నీ జీవితాన్ని మార్చుకో, నీ తప్పులు ఒప్పుకో, నీ పాపం విడిచిపెట్టు, నీ బ్రతుకు మార్చుకో అంటే మరి నిజంగా ఈ మాటలు వింటూ ఉన్నావా? ఈ మాటలు హృదయంలో గాయపరుస్తూ ఉన్నాయి. చూడండి, నీకు మంచి జరిగిద్దంటే ఎంత సంతోషంగా తీసుకుంటున్నావో, మంచి జరిగిద్దంటే ఎంత సంతోషంగా వింటూ ఉన్నావో, అదే రీతిగా సేవకుని ద్వారా దేవుడు మాట్లాడేటువంటి మాటలు
నీ పాపం విడిచిపెట్టు, నువ్వు జాగ్రత్త, నీ బ్రతుకు జాగ్రత్త, నీ కుటుంబం జాగ్రత్త అని హెచ్చరించినప్పుడు ఈ మాటలు మాత్రం విశ్వాసులు తీసుకోవటంలా. ఏదైనా మాట్లాడినప్పుడు సేవకుడు కఠినమైనటువంటి వాక్యము ప్రకటించినప్పుడు విశ్వాసుల నుండి వస్తున్నటువంటి మాట ఏంటి అంటే, ఈయన నా గురించే మాట్లాడుతూ ఉన్నాడు, ఈయన నా గురించే మాట్లాడుతూ ఉన్నాడు, నా గురించే చెబుతూ ఉన్నాడు, కాబట్టి ఇతని మీద నేను కక్ష కట్టాలి, ఏదో ఒక నేరాన్ని ఇతని మీద వేయాలి, ఏదో రకంగా ఇతన్ని అవమానపరచాలి, ఏదో రకంగా 10 మందిలో ఇతన్ని కించపరచాలని సేవకుని మీద రివర్స్ అయ్యేటువంటి విశ్వాసాలు ఎక్కువైపోయారు నేటి దినాన. సరి చేసుకోమంటే బాధ, పాపాలు మానుకోమంటే బాధ, రక్షణ పొందమంటే బాధ, సరైన జీవితం జీవించంటే బాధ, అబద్ధములు చెప్పకు అంటే బాధ. చూడండి ప్రియ దేవుని సంగమా, తగువులు పెట్టుకోవద్దంటే బాధ. చూడండి మరి దేవుడు పలుకుతున్నటువంటి మాటలే ఇవన్నీ కూడా. ఇవన్నీ చెప్పవలసినటువంటి బాధ్యత సేవకుల మీద ఉన్నది. మరి వారు చెబుతూ ఉన్నారు, ప్రకటిస్తూ ఉన్నారు. మరి కొద్ది మంది వీటిని తీసుకొని వారి యొక్క జీవితాలు సరిచేసుకుంటున్నారు. కానీ అనేక మంది వారి యొక్క జీవితాలను మాత్రము పాడు చేసుకుంటారు. ఏ రీతిగా అంటే మా గురించే చెబుతున్నాడు సేవకుడిని, సేవకునికి దూరమయ్యేటువంటి విశ్వాసులు అనేక మంది కనిపిస్తూ ఉన్నారు మనకి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, చూడండి దేవుని మందిరంలోనికి వెళ్ళినటువంటి మనము సరైనటువంటి రీతిలో వాక్యము వినాలి, సిద్ధపాటు కలిగి వాక్యము వినాలి. అది ఏది చెప్పినను అది మన మంచికి అనుకోవాలి, మనల్ని సరిచేయటానికి అనుకోవాలి. చూడండి దైవ సేవకునికి నీకు మధ్య ఉన్నటువంటి గొడవలు లేవు, విభేదాలు లేవు. మరి ఎందుకు నీ గురించి అంతగా చెప్తూ ఉంటాడంటే, దైవ సేవకునికి ఒకే ఆశ, నిన్ను సరిచేయాలని, నిన్ను బాగు చేయాలని, దేవునిలో నిన్ను ఉన్నతంగా నిలవబెట్టాలని. ఎందుకంటే అదే కదా ఆయనకు ఉన్నటువంటి గొప్ప సాక్ష్యం. ఇదిగో ప్రభువా నేను రక్షించి, ఇదిగో నీవు రక్షించి నా చేత మరి నేను కాచినటువంటి నా గొర్రె, నేను మేపినటువంటి నా గొర్రె ఇదని ఆయన అప్పు చెప్పుకోవటానికి ఎంతో సంతోషిస్తాడు. అందుకే మరి కఠినమైనటువంటి వాక్యం అందిస్తాడు. బాధ అయినా సరే, వేదన అయినా సరే ఆయన ఏం చేస్తాడంటే మంచి వాక్యం అందిస్తుంటాడు. అది ఎలాగంటే విమర్శ కావచ్చు, సరిచేయటానికి కావచ్చు, నేను గాయపరిచేది కావచ్చు, నీ వ్యక్తిగత జీవితాన్ని మార్చేది కావచ్చు, ఏదైనా సరే సరి అయినటువంటి రీతిలో వాక్యమును తీసుకునేటువంటి అనుభవం మనకి ఉండాలి. వినాలి. ప్రతి మనిషి, ప్రతి విశ్వాసి వాక్యము వినాలి. వినేటువంటి వాక్యము పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా నేను వింటున్నాను అనేటువంటి తలంపు రావాలి. ఏ సేవకుడైనా తన మాటలు కాదు చెప్పేది, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మాత్రమే మాటలు ప్రకటిస్తారు, వాక్యమును ప్రకటిస్తారు. ఈ నమ్మకం ప్రతి విశ్వాసికి ఉండాలి. సేవకుడు మాట్లాడుతున్నాడంటే సేవకుని ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనే నమ్మకం ఉండాలి, అనే విశ్వాసం ఉండాలి. అప్పుడు నీ జీవితం సరిచేయబడతా ఉంటుంది. అంతేకాని సేవకుని నువ్వు చూసినప్పుడు తనలో ఉన్న లోపాలు కనిపిస్తూ ఉంటాయి, తనకు నీకు మధ్య ఉన్న వ్యత్యాసాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ మాటలు నువ్వు తీసుకోలేవు. ఎప్పుడైతే సేవకుని చూడకుండా సేవకుడు చెప్పేటువంటి మాటలను చూస్తావో, ఇవి దేవుని మాటలు సేవకుని నోటి నుంచి వస్తున్నాయి, నా గురించి అని నువ్వు ఆలోచన చేస్తావో, అప్పుడు వాక్యానికి నువ్వు లోబడగలుగుతావు. అంతే తప్పించి వాక్యం నువ్వు సరైనటువంటి రీతిలో వినలేవు. అందుకే ఈ దినాన చాలామంది ఏం చేస్తున్నారంటే, పెద్ద పెద్ద సేవకులు బాగా చెప్తున్నారు. ఏంటి బాగా చెప్పేది? ఎవరు చెప్పినా దేవుని సువార్తే కదా, ఎవరు చెప్పినా రక్షణ సువార్తే కదా, ఎవరు చెప్పినా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదే కదా. వ్యక్తులే మారుతున్నారు, కానీ సబ్జెక్ట్ మాత్రము మారటంలా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులను చూడొద్దు, ఆ నోటి నుండి వచ్చేటువంటి మాటలను చూడు. అవి దేవుడు మాట్లాడుతున్నాడని గమనించు. అప్పుడు సేవకుల్లో వ్యత్యాసాలు నీకు కనిపించవు. ఎవరు చెప్పినా నీవు వింటావు దేవుని యొక్క మాటలు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా గమనించండి. వినుటకు వేగిరపడేటువంటి మనసు ఉండాలి. అవి దేవుని మాటలు అయి ఉండాలి. చూడండి, ఎందుకంటే సాధారణంగా లోకానుసారమైనటువంటి మాటలకు చెవులు కోసుకునేటువంటి మనము దేవుని మాటలు వినటానికి ఇష్టపడము. కానీ నేటి దినం నుంచి విశ్వాసులుగా ఉన్నటువంటి మనము దేవుని మాటలు వినటానికి ప్రయత్నం చేద్దాం. ఆయన మాటలు విందాం, సరైనటువంటి రీతిలో విని విశ్వాసము కలిగి మన యొక్క వ్యక్తిగత జీవితాలను మార్చుకుందాం. రెండవదిగా చూసినట్లయితే 19వ వచనంలోనే చివరి భాగంలో మాటలాడుటకు నిదానించాలి. మాటలాడుటకు నిదానించాలి. చూడండి, మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మాటలాడుటకు నిదానించాలి. చూడండి, సాధారణంగా మనం చూస్తే
ఎవరినైనా ఒక మాట అంటే అని అనగతాలకే 10 మాటలు వడ్డించేటువంటి మనస్సు కలిగిన వారు. ఎందుకంటే సైకలాజికల్గా మనము మనుషులమే. ఎవరైనా మనల్ని ఒక మాట అంటే ఓర్పు లేనటువంటి స్థితి, ఓర్చుకోలేము. ఎందుకంటే ఓర్చుకొని మంచిగా ఉంటే ఎదుటి మనిషికి అలుసుగా ఉంటుంది నేటి దినాలలో. అవును, నిజమే ఇది. ఏంటి, ఓర్చుకొని ఎదుటి మనిషి ఒక మాట అన్నాళ్లే, ఏముందిలే, పోనీలే అని మనం గనక అనుకుంటే అది ఎదుటి మనిషికి అవకాశము అలుసుగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి నేటి దినాన ప్రతి మనిషి కూడా ఏం ఆలోచన చేస్తున్నాడంటే, ఎదుటి మనిషి ఒక మాట అనగానే 10 మాటలు వడ్డించటానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సంగమ, క్రైస్తవులుగా మనం గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే, మాటలాడుటకు నిదానించి మాట్లాడాలి. అనగా చూడండి, ఎదుటివారు చెప్పేటువంటి మొత్తము మనం విన్న తర్వాతే దానికి సమాధానం మనము ఇవ్వాలి. ఏదైనా అవమానకరమైనటువంటి మాటలు కావచ్చు, లేదా ఇంకేదైనా రకాలైన మాటలు కావచ్చు, ఆ మాటలు మనం విన్నప్పుడు, ఆ మాటలు మన మీదికి వచ్చినప్పుడు నిదానించి ఆలోచించి నిజంగా ఈ మాట మనం మాట్లాడవచ్చునా లేదా అని ఆలోచించి ప్రభువుని అడిగి మాట్లాడాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమ, మరి గమనించండి, ఆలోచన చేయండి. మాటలాడుటకు నిదానించాలంటే నిదానముగా మాట్లాడాలి. అనగా ఎదుటివారు చెప్పేదాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్న తర్వాతే మనం మాట్లాడాలి. ఎదుటివారు సగం చెప్పిన తర్వాత వెంటనే మనం ఆన్సర్ అనేటువంటిది చేయకూడదు. సంఘములోనైనా సరే ఎప్పుడైతే నిదానించి మాట్లాడతావో సంఘములో ఐక్యత, అనగా ఎదుటివారిని గాయపరచలేవు కాబట్టి సంఘములో ఐక్యత, సంతోషము, సమాధానం అనేటువంటిది ఉంటాయి. జాగ్రత్త. విశ్వాసులుగా రెండో అంశం మనం నేర్చుకోవాల్సినటువంటి ఏంటి అంటే, నిదానించి మాట్లాడటము. అది ఏ విషయమైనా సరే, ఈ లోకానుసారమైనటువంటిది కావచ్చును, లేదా పరలోక సంబంధమైనటువంటిది కావచ్చును, ఏదైనాను సరే నిదానించి మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. మూడోదిగా చూసినట్లయితే, కోపించుటకు నిదానించాలి. కోపము సాధారణంగా ఈ లోకానుసారమైనటువంటి మాటల్లో మనం చూసిన కోపము అనేటువంటిది, తన కోపమే తనకు శత్రువు. కోపం అనేటువంటిది శత్రువు. అనేక మందిని మిత్రులను శత్రువులుగా చేస్తూ ఉంటుంది. అదే రీతిగా మన ఒంటికి కూడా శత్రువే. ఎక్కువ కోపము, ఆవేశం ఉంటే వచ్చేటువంటి షుగరు, బీపీ, స్ట్రోక్స్ అనేకమైనటువంటివి వస్తాయి. కాబట్టి క్రైస్తవుడిగా మనకు ఉండాల్సినటువంటిది ఏంటంటే నెమ్మది, కోపించుటకు తొందర పడకూడదు. కోపం అనేటువంటిది మన యొక్క వ్యక్తిగత జీవితంలో కొన్ని సందర్భాలలో మాత్రమే ఉండాలి, తగ్గిపోవాలి కోపం అనేటువంటిది. ఎందుకంటే ఓర్పు సహనము కలిగి చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు తన మాటతో మరణించినటువంటి వ్యక్తిని బయటికి పిలుస్తున్నాడు సమాధిలోంచి. లాజరు, కమ్ అవుట్ సైడ్, రా, బయటికి రా అంటూ ఉన్నాడు. తలితాకుమి అంటూ ఉన్నాడు. చందానా లే అంటూ ఉన్నాడు. చనిపోయి మరి పాడి మీద మోసుకొని వస్తున్నటువంటి యవనస్తును చూసి టచ్ చేసినప్పుడు చూడండి, యవనస్తుడు ఒకసారిగా లేచి కూర్చున్నాడు. చూడండి ఎంతటి శక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి, ఆయనను బంధించి ముండ్ల కిరీటము పెట్టి యూదుల రాజువు నీవేనా అంటూ శిష్యులు కొడుతూ ఉంటే, వీపు చీలుస్తూ ఉంటే, ముఖం మీద ఉమ్ము వేస్తూ ఉంటే, అయ్యో చూడండి, నిజంగా ఈయన కోపంతో ఒక్క మాట అంటే చాలదా? ఏదైనా జరిగిపోదా? ఒక్క మాటతో ఏమైనా చేయొచ్చు కదా? కానీ ఆయనలో ఉన్నటువంటి ఓర్పు, సహనము చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఓర్చుకునేటువంటి మనస్తత్వం, త్వరపడి ఏ విషయంలో కూడా కోపించకూడదు, నిదానించి విషయాన్ని వినాలి. కోపం అనేటువంటిది క్రైస్తవ జీవితాలలో కనిపించకూడదు వాస్తవానికి. కానీ చిన్న అంశాల్లో మనం అనేక మార్లు మరి చిన్న కోపాలు అనేటువంటివి ఉంటాయి. వాటిని కూడా రాను మన యొక్క వ్యక్తిగత జీవితాలలో తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయాలి. కోపించటానికి నిదానించాలి. ఎందుకంటే కోపం వల్ల కుటుంబ బద్దలు కావచ్చు, కోపం వల్ల సంఘంలో అనేక మంది విశ్వాసులు పాడైపోవచ్చు, ఎందుకంటే దూరం అయిపోవచ్చు. కాబట్టి కోపం అనేటువంటిది మన యొక్క వ్యక్తిగత జీవితాలలో తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే సంఘంలో సంతోషము, సంఘంలో సమాధానము, సంఘంలో ఐక్యత అనేటువంటిది ఉంటుంది. అంతే తప్పించి కోపంగా విపరీతం కోపడుతున్నాం అనుకోండి, సంఘము బద్దలైపోతుంది. సేవకుడైనా విశ్వాసైనా, ఒక సేవకుడు కోపపడ్డాడు అంటే అది ప్రేమించి కోపపడే విధానమై ఉండాలి, కానీ శత్రుత్వ భావంతో ఎవరిని కూడా కోపపడకూడదు సేవకుడు. అదే రీతిగా విశ్వాసి కూడా ఎవరినైనా సరిచేయటానికి కోపపడవచ్చునేమో, కానీ ఎవరినైనా గాయపరచడానికి మాత్రము కోపపడకూడదు. కాబట్టి ఇది 3వ అంశము. 4వ అంశాన్ని చూసినట్లయితే
కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మానుకోవాలి. కల్మషము మానుకోవాలి అనగా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, హృదయ శుద్ధి, యథార్థమైనటువంటి హృదయము. చూడండి, కల్మషం కలిగి చాలామంది నేటి దినాలలో ఎలా మారిపోయారు అంటే, కుటుంబాల్లో చూసినట్లయితే కల్మషం, భార్యాభర్తల మధ్య కల్మషం, భర్త చేసేటువంటి చెడ్డ పనులు బయట చేస్తూ భార్య దగ్గర కల్మషంతో కూడినటువంటి ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. భార్య భర్తను మోసం చేస్తూ కల్మషంతో కూడినటువంటి ప్రేమను చూపిస్తూ ఉంటుంది. అయ్యో, ఇంతటి ప్రేమికులు ఎంతగా ప్రేమించేటువంటి భార్య భర్తలు ఉండరేమో అనుకునేటువంటి తలంపు ఉంటుంది. కానీ భర్త భార్యను మోసం చేస్తూ ఉంటాడు, భార్య భర్తను మోసం చేస్తూ ఉంటుంది. వీరిద్దరు మోసం చేసుకుంటూ ఇద్దరు కలిసి సంతోషంగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు. ఇది కల్మషంతో కూడినటువంటిది. ఇది ఎంతో కాలం ఇది నడవదు. ఇది మునిగిపోయేటువంటి కుటుంబం అనేటువంటి నావ లాంటిది. ఏ రోజు కానీ మునిగిపోవటం తథ్యము ఖచ్చితంగా. కాబట్టి ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, గమనించండి, కల్మషం అనేటువంటిది ఉండకూడదు. చూడండి, పైకి వందనాలన్నా అంటూ ఉంటాం, కానీ హృదయంలో కోపము, ద్వేషము ఉంటా ఉంటుంది. హృదయ శుద్ధి ఉండదు. పరిపూర్ణముగా వందనాలు చెప్పుకోలేము, పరిపూర్ణముగా సంతోషముగా మాట్లాడుకోలేము. ఇదే కల్మషంతో కూడినటువంటి ప్రేమ, కల్మషంతో కూడినటువంటి విశ్వాసము మనకు ఉండకూడదు. ప్రియా దేవుని విశ్వాసులారా, గమనించండి, ఆలోచన చేయండి. కల్మషముతో కూడినటువంటి విశ్వాసము మనకి ఉండకూడదు. విశ్వాసం మనకి ఉండకూడదు. చూడండి, వ్యక్తిని బట్టి విశ్వాసం మారుతూ ఉన్నది, సేవకుని బట్టి విశ్వాసం మారుతూ ఉన్నది. సేవకుడు, మా సేవకుడే గొప్ప, మా సేవకుడే ఇక వేరే సేవకులు మంచి వాళ్ళు కాదు అనేటువంటి తలంపులు. చూడండి, వేరే సేవకుని మేము వందనాలు కూడా చెప్పము, మేము వెళ్ళే సేవకునికి మేము వందనాలు చెప్తాం. ఇలాంటి విశ్వాసాలు కూడా తయారండి ఇప్పుడు. చూడండి, దూరంగా ఉన్నటువంటి ఊళ్ళకి వెళ్తున్నారు. ఏమని అంటే, అక్కడ బాగా జరుగుతుంది. ఏమి బాగా జరుగుతుంది? నీకు అందంగా కనిపిస్తుంది. నీ బతుకు నీచమైనటువంటి బ్రతుకు కనిపించకుండా నటించటానికి దూరం వెళ్తున్నావు. దగ్గరలో ఉన్నదానికి, దేవుని మందిరానికి వెళ్ళు, నీ బ్రతుకు కింద బయటపడుతుంది. చూడండి, దూరంగా వెళ్ళిపోయి నేను ఏదో అని వాళ్ళ దగ్గర నటించి యాక్షన్ చేస్తూ ఉంటావు. కానీ నీ బ్రతుకేంటో దేవునికి తెలుసు. కల్మషంతో కూడినటువంటి నీ జీవితం ఏంటో దేవునికి తెలుసు. అది కలిగి ఉండకూడదు నేటి విశ్వాసాలు. చూడండి, సంఘము పేరు కాదు, సంఘస్థులు కాదు. ఏ సంఘమునకు వెళ్ళినా అది క్రీస్తు సంఘమే, అది క్రీస్తు శరీరమే అని భావించాలి. ప్రతి విశ్వాసి కూడా ఏ సంఘమునకు వెళ్ళినా సరే, నేను క్రీస్తు శరీరంలో పాలిభాగస్తుడను, నేను క్రీస్తు శరీరంలో పాలిభాగస్తురాలను అనేటువంటి వివేచన ఎప్పుడైతే విశ్వాసుల్లో కలుగుతుందో వారిలో ఉన్నటువంటి కల్మషము అప్పుడు పోతుంది. అంతే తప్పించి ఈ యొక్క విభేదాలు, సంఘ భేదాలు, సేవకుని భేదాలు ఉన్నంత వరకు, మనసులో ఉన్నంత వరకు కూడా ఏ విశ్వాసలో కూడా కల్మషం అనేటువంటిది పోదు. అది గమనించండి. రెండోదిగా, విర్రవీగుచున్నటువంటి దుష్టత్వము. చూడండి, చాలామంది నేటి దినాన్ని అనేక మంది ఆలోచన చేసినట్లయితే ధనమును బట్టి, బలమును బట్టి విర్రవీగుచు ఉన్నారు. చూడండి, మోకరించి కూడా ప్రార్థించిన కొంతమంది, మేము మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాం, సేవకుడు మా ఇంటికి వస్తున్నాడు, మాకేంటిలే అని గర్వించేటువంటి విశ్వాసులు ఉన్నారు. మేము ఉద్యోగస్తులం, ఏదో వెళతాం, ఆదివారం నాడు వెళతాం, వెళ్ళి కొద్ది సమయం దేవుని మందిరంలో గడుపుతాం, మాకు మోకరించి ప్రార్థన చేయాల్సిన అవసరం మాకు లేదని గర్వించేటువంటి విశ్వాసులు ఉన్నారు. మాకు మంచి బలగం ఉంది, మా దగ్గరికే సేవకుడు రావాలనుకొని గర్వించేటువంటి విశ్వాసులు ఒక తెగ ఉన్నారు. చూడండి, మేము బైబిల్ చదువు, ప్రార్థన చెయ్యం, మేమేదో ఆదివారం ప్రార్థనకి వెళ్తాం, వస్తాం, మేము అన్నీ చేస్తాం, అన్నీ మంచి ఉద్యోగాలు చేస్తూ ఎక్కువ ధనము కలిగి, చూడండి, ఇలా విర్రవీగి, ఉద్యోగమును బట్టి విర్రవీగచ్చు, ధనమును బట్టి విర్రవీగచ్చు, బలమును బట్టి విర్రవీగచ్చు. అనేక మంది విశ్వాసులు దుష్టత్వము కలిగి జీవిస్తూ ఉన్నారు. ప్రభువులో ఉద్యోగం పనికిరాదండి, ప్రభువులో ధనము పనికిరాదు, ప్రభువులో బలము పనికిరాదు, బలగము పనికిరాదు, అందము కూడా పనికిరాదు, నీకున్న పదవి కూడా పనికిరాదు. ప్రభువులో ఎవరైనా ఒకటే. చూడండి, కుడి చేతికి ఎంత విలువ ఉన్నదో ఎడమ చేతికి అదే విలువ, బొటన వేలికి ఎంత విలువ ఉన్నదో చిటికిన వేలికి అదే విలువ, ముఖమునకి, శరీరమునకి ఎంత విలువ ఉన్నదో వెంట్రుకకు కూడా అదే విలువ దేవుని విధానములో. కాబట్టి లోకములో చూడండి ప్రియ దేవుని సంగమా, వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, నీ ఉద్యోగమును బట్టి, నీ బలమును బట్టి, అందమును బట్టి, బలగమును బట్టి దేవునిలో నీకు విలువ ఉండదు. నీ బ్రతుకును బట్టే విలువ ఉంటుంది. ఇది గమనించు. ఆ దుష్టత్వం, నేను అనేటువంటి అహంకారమును విడిచిపెట్టి, ఆ దుష్టత్వాన్ని విడిచిపెట్టి దేవునిలో పరిపూర్ణంగా పసిబాలుడు వలె మారిపోవాలి.
ఏంటి, పసిపిల్లలకు ఏ కల్మషం ఉండదండి. సంతోషంగా పేదవాడు వచ్చినా దగ్గరైపోతారు, ఉన్నవాడు వచ్చినా దగ్గరైపోతారు. ఎవరు వచ్చినా కానీ సంతోషంగా, ఎవరైతే సంతోషంగా తీసుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళకి తారతమ్యం అనేటువంటిది ఉండదు. అదే రీతిగా మనకు కూడా, విశ్వాసులుగా ఉన్నటువంటి మనకు కూడా పరిపూర్ణమైనటువంటి మనసు కావాలి. మనకున్న దానిని బట్టి గర్వించేటువంటి మనసు మనకొద్దు. ప్రభువులో పసిపిల్లలమవుదాం. ప్రభు దగ్గర పసిపిల్లల వలె ఆడుకుందాం ఆయన యొక్క పాద సన్నిధిలో. చూడండి, ఐదోదిగా మనం ఆలోచన చేసినప్పుడు వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. ఇది పెద్ద ఒక సమస్య సంఘాలలో, విశ్వాసులలో. సేవకుడు చెప్పేటువంటి వాక్యమును అంగీకరించలేకపోతున్నారండి నేటి దినాన. చూడండి, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే సమయానికి సేవకుడు చెప్తాడు, తొలి ప్రార్థన కన్నా కూడా ముందుగా రావాలమ్మా అయ్యా, ముందుగా వస్తేనే ఆశీర్వాదం. మీకు నచ్చినట్టు రాకూడదు. దేవుని మందిరానికి భయము భక్తితో కూడి రావాలి. దేవుని మందిరంలో ఆరాధన చేయాలి. దేవుని మాటలు వినటానికి సిద్ధపడాలి. దేవుని మందిరంలోనికి రాగానే ప్రార్థన చేయాలి. సమయానికి ప్రభు సన్నిధికి రావాలి, ఆరాధనకు రావాలని చెబితే నేటి దిన ఎంతమంది విశ్వాసులు దీనిని ఆచరిస్తూ ఉన్నారు. ఎంతమంది విశ్వాసులు దీనికి లోబడి జీవిస్తూ ఉన్నారు. ఆలోచన చేయండి. నిజంగా వెళ్తున్నావా? వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, నువ్వు వెళ్తున్నావా? సహోదరి, నువ్వు వెళ్తున్నావా? సమయానికి తొలి ప్రార్థన కన్నా ముందు ప్రభు సన్నిధిలో గడపటానికి సిద్ధపడి వెళుతూ ఉన్నావా? ఆలోచన చేయండి. దీనికి మనము లోబడలేకపోతున్నాం. వాక్యమునకు సాత్వికంతో లోబడలేకపోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులకు ఉండవలసిన గొప్ప లక్షణం వాక్యమునకు విధేయత చూపించుట. ప్రతి విషయంలో విధేయత చూపించాలి. భయము భక్తి కలిగి జీవించాలి. చూడండి, సేవకుడు చెప్తాడు, నీ సాటివారిని ప్రేమించు, సాటివారితో సమాధానం కలిగి ఉండు, సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం కలిగి ఉండు అని సేవకుడు చెప్తాడు. నిజంగా సమాధానం కలిగి ఉంటామా? ఆలోచన చేయండి. అనుదినము కూడా వాక్యం చదవండి అని ప్రకటన చేస్తాడు. చదువుతామా? అనుదినము కూడా ప్రభువుని స్తుతించండి, చేస్తామా? అనుదినము కూడా ప్రార్థన చేయండి, చేస్తామా? చేయండి ప్రియా దేవుని బిడ్డలారా. అనేక మందికి సహాయం చేయండి. అనేక మందికి ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే వారి గురించి ప్రార్థన చేయండి. ఎవరైనా హాస్పిటల్స్లో ఉంటే వాళ్ళని వెళ్ళి పరామర్శించడండి అని సేవకుడు చెప్తాడు. ఏదైనా ఆలోచన చేస్తామా? మనం దా మాటకు లోపడతామా? ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకో. సేవకుడు నీ సాక్ష్యం ఇవ్వు అంటాడు. అనేక మంది నీ సాక్ష్యం ఇచ్చి అనేక మందిని దేవుని మందిరంలోకి నడిపించమంటాడు. నడిపిస్తూ ఉన్నామా? సేవకుని మాటకు లోబడుతున్నాం. సేవకుని మాట అంటే అది దేవుని మాట. జ్ఞాపకం చేసుకోండి. సేవకుడు తనకై తాను చెప్పేటువంటి మాట కాదు. ఇది ఎక్కడి నుండి వచ్చిందంటే ఇది దేవుని దగ్గర, అనగా పరిశుద్ధాత్మ ప్రేరణ వలన మాత్రమే ప్రతి సేవకుడు మాట్లాడగలడు. అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట, అది సేవకుని మాట కాదది. కాబట్టి వాక్యానికి లోబడి, సాత్వికంతో లోబడేటువంటి మనస్సు ఉండాలి. చూడండి, మరి కానుకల గురించి అన్నామనుకోండి, ఎన్ని రకాలైనటువంటి సంభాషణలు వస్తూ ఉంటాయి. చూడండి, కానుక అనేటువంటిది నువ్వు పొందినటువంటి మేలును బట్టి ప్రభువుకు అర్పించేటువంటి అర్పణ. అది మందకాయువాడు మందపాలు తాగుటకు అర్హుడే. అవును కదా? యజమానుడు ఉన్నతమైనటువంటివే తీసుకోవాలి. అవునా? గొర్రెల మంద మేగా మిగిలింది తింటాడా సేవకుడు? ఎప్పుడు? సేవకుడే ముందు తీసిన తర్వాతే గొర్రెల మంద. అదే రీతిగా మందను మేపువాడు మందపాలు తాగాలి. ఇదనేమి శ్రమించి పనిచేసేటవాడు జీతానికి పాత్రుడు. అది న్యాయమే. ఎవరు ఇవ్వవలసినటువంటిది దేవుడే. దేవుడు ఏ రూపంలో మిమ్మల్ని ప్రేరేపించి ఆ యొక్క భాగమును దేవుని సన్నిధి తీసుకుని వచ్చే విధంగా చేస్తాడు. కానీ దేవుని ప్రేరేపణ పక్కన పెట్టేస్తాం. చూడండి, పెద్ద రోగం వచ్చింది, వైద్యులు కూడా కాదంటారు కొన్ని సందర్భాల్లో. కానీ దైవ సేవకుడు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి, దైవ సేవకుడు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి నీ గురించి ప్రార్థన చేసి ఆ భయంకరమైనటువంటి రోగం నుంచి నిన్ను విముక్తి గావిస్తే, చూడండి, అక్కడ లక్షలు పెట్టేస్తావు, నీ సమయాన్ని వెచ్చిస్తావు. కానీ ఇక్కడ దైవ సేవకునికి ఇచ్చేటువంటి విధానంలో ఇస్తామా? ఇవ్వగలమా? ఇచ్చే మనస్సు మనకు ఉంటుందా? ఇచ్చే మనస్సు అసలు మనకి ఉంటుందా? ఉండదు. ఏముందులే అంటాం. కానీ కృతజ్ఞత కూడా కలిగి ఉండం మనం. కృతజ్ఞత అర్పణ తర్వాత సంగతి, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండం మనం. అయ్యో, దేవుడు నా జీవితంలో ఇంత గొప్ప మేలు చేశాడు, కృతజ్ఞతా భావంతో నేను ఉండాలి దేవునికి
అనేటువంటి తలంపు ఉండదు. కృతజ్ఞతార్పణ నేను సమర్పించాలి దేవునికి అనేటువంటి తలంపు ఉండదు. చూడండి, అవసరంలో ఎంతగా లోబడతామో అవసరం తీరిన తర్వాత దేవుణ్ణి అంతగా ధిక్కరిస్తూ ఉంటాం. ఇది విశ్వాసులుగా మనకు ఉండేటువంటి గొప్ప తలంపు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమ, మరి గమనించి ఆలోచన చేయండి. చూడండి, వాక్య ప్రకారముగా ఇచ్చేటువంటి విధానంలో ప్రభువుకి ఇవ్వాలి. అదే రీతిగా లోకానుసారంగా ఏ రీతిగా అయితే ఉండాలో ఆ రీతిగా మనం జీవించాలి. కృతజ్ఞతార్పణ కంపల్సరిగా మరి దేవునికి అర్పించేటువంటి విధానంలో మనం ఉండాలి. అర్పణ మాత్రమే కాదు, మన సమయాన్ని, మన జీవితాన్ని కూడా ప్రభువుకి అర్పించాలి. అనగా వాక్యానుసారంగా జీవించుట. ఐదో మాటగా మనం ఆలోచన చేసినప్పుడు చూడండి, ఐదోదిగా నోటికి కళ్ళెము, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. నోటికి కళ్ళెము పెట్టుకోవాలి. చూడండి, గుర్రాలకు వేస్తూ ఉంటారు కళ్ళెము. ఎందుకంటే దాని స్వభావం ఏంటంటే ఎక్కడ గడ్డి కనిపిస్తే అక్కడేమంటే నోరు పెట్టి మేస్తూ ఉంటుంది. అదే రీతిగా ప్రతి విశ్వాసి కూడా కళ్ళెము పెట్టుకునేటువంటి అనుభవం, మాట్లాడటానికి, తినటానికి, రెండింటికి కూడా ఇది అడ్డుగా ఉండాలి. ఎందుకంటే తిండిపోతలుగా ఈ లోకంలో మనం జీవించకూడదు విశ్వాసులు. అదే రీతిగా ఏది పడితే అది మాట్లాడకూడదు. అందుకంటాడు కదా, అన్యుని వలె నీవు ఉచ్చరించి విస్తారముగా మాట్లాడక. ఎలాగంట? విస్తారంగా దేవుని సన్నిధిలో మాట్లాడటానికి వీలు లేదు. కాబట్టి నోటికి కళ్ళెము పెట్టుకునేటువంటి అనుభవం ఉండాలి. తిండిపోతులు దేవుని రాజ్యమునకు అనర్హులు, తిండిపోతులు అనేటువంటి వారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నోటికి కళ్ళెము పెట్టుకునేటువంటి అనుభవం ఉండాలి. ఏడవదిగా చూడండి, 8వ మాటగా చూసినట్లయితే 27వ వచనములో, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట. ఇది చాలా విలువైనటువంటిది. ఏంటంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి యొక్క ఆపదలలో పరామర్శించుటలో రెండు మిస్యూజ్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దిక్కులేనటువంటి అనాథ పిల్లలకు సహాయం చేసే మనసు ఉండాలి. విధవరాండ్రను కూడా వారి యొక్క బాధలలో పరామర్శించాలి. ఈ పరామర్శించేటువంటి విధానంలో సరైనటువంటి రీతిలో ఉండాలి. అనగా వారికి న్యాయం చేసేటువంటి మనస్సు సేవకునికి ఉండాలి. చెంది వారి యొక్క ఆపదలలో, ఇరుకలలో, ఇబ్బందులలో, వారి బిడ్డల యొక్క జీవితాలలో సరైనటువంటి సలహాలు ఇస్తూ వారిని సరైనటువంటి రీతిలో ఆపదలు కలిగినప్పుడు ఆదుకుంటూ ఒక తండ్రి వలె వారిని ముందుకి తీసుకొని పోవాలి. చూడండి, అందుకే అంటున్నాడు కదా, ఏమని అంటున్నాడంటే, మరి దేవుడు తీర్చేటువంటి తీర్పులో మత్తయి సువార్త 29వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే ఆ తీర్పు ఎలా ఉన్నదంటే చూడండి, 2 గుంపులుగా చేస్తున్నాడు. ఒక గుంపులు అంటున్నాడు కదా, నేను దప్పికొన్నప్పుడు దాహం ఇచ్చితిరి, నేను ఆకలి కొనినప్పుడు ఆహారము పెట్టితిరి, నాకు వస్త్రహీనుడునైనప్పుడు నాకు వస్త్రము ధరించితిరి, నేను హాస్పిటల్లో అనారోగ్యంతో పడినప్పుడు నన్ను పరామర్శించితిరి అంటా ఉన్నాడు. ఏంటే ఇదంటే ఈ దిక్కులేని పిల్లలకు, ఎదవరాండ్రులకు, అనాథలకు చేసేటువంటి పనులే అవన్నీ కూడా దేవుడు నాకే చేశారనే విధంగా ఫీల్ అవుతూ ఉన్నాడు. కాబట్టి ప్రతి విశ్వాసి ఈ లక్షణాలను కలిగి ఉండాలి. వీళ్ళందరికీ కూడా సహాయం చేసేటువంటి మనస్సు ఉండాలి. చివరిగా 9వదిగా మనం చూసినట్లయితే, ఇహలోక మాలిన్యము అంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి. ఇహలోక మాలిన్యము అనగా ఈ భూమిలోకములో ఉన్నది పాపము, ఎక్కువ పాపం ఉన్నది. కాబట్టి ఈ పాపపూరితమైనటువంటిది అంతా కూడా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేటువంటివి నిన్ను అంటకుండా, నీకు అంటకుండా పవిత్రంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. అనగా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం, విశ్వాసులుగా చెప్పుకుంటున్నటువంటి మనం సరైనటువంటి విధానంలో జీవించకపోతే పరలోకానికి మనం అర్హులము కాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మరి వాక్యం విని నీవు ఇకనైనా నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని సరిచేసుకోవటానికి ప్రయత్నం చేయి. దేవుడి చిన్న మాటలను తన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.